ఇవన్నీ పెట్టమన్నారు. ఇటువంటి సినిమాల్లో కూడా ఇతరుల క్యారెక్టర్కి భంగం కలిగించే రకంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ సినిమాలు తీయడం కావచ్చు, ఇవన్నిటికీ ఎవరు పెట్టుబడి పెట్టారు, ఇలా రకరకాల అంశాలన్నీ బయటకు వస్తాయి కదా. ఇవన్నీ రాకుండా ఉండేందుకే, అరెస్ట్ అవ్వకుండా ఉండేందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నారనేది ఒక మాట సుబ్బారావు గారు కూడా చెప్తా ఉన్నారు. మీరేం చెప్తారు? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీకు ప్యానెల్లో ఉన్న సుబ్బారావు గారికి, అదేవిధంగా సోదరి అనుష గారికి, చూస్తున్న ప్రేక్షకులకు కూడా. అంటే రామ్ గోపాల్ వర్మ ఒక ఉత్తుంగ తరంగంలాగా ఎదిగి అంతే ఫాస్ట్ గా వెళ్ళిపోయాడు ఆయన. ఈరోజు రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు ప్రైడ్ అనుకునేవాళ్ళం. ఆయన టేకింగ్ కానీ, తీసుకునే కథా వస్తువులు కానీ, తర్వాత ఆయన కానీ పోను రామ్ గోపాల్ వర్మ ఏమయ్యాడంటే ఆయనలో సృజనాత్మక దెబ్బతినది, ఒక క్రియేటివిటీ దెబ్బతినది. ఆయనే కథలు రాసుకోవడం, ఆయనే మొత్తం వాయిస్ ఓవర్ చెప్పుకోవడం, ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు ఏంటంటే రామ్ గోపాల్ వర్మ ఒక ప్రెస్టేషన్ లోకి పోయి తీసిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అయినాయి. అదే విధంగా సెక్స్ మీద తీసిన సినిమాలు అడ్డం పెట్టుకొని కూడా ఆయన సరే బతుకుదెరువు అంటారా ఏదో మొత్తం మీద. తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న అనేక అకృత్యాల మీద నేను చాలా ధైర్యస్తుడిని, నేను అమెరికా దాని మీద తీశాను, లేకపోతే వీరప్పని తీశాను, ఇంకొకటి తీశాను, రక్త చరిత్ర తీశాను అనుకుంటున్నారు కదా. మరి వైఎస్ వివేకానంద రెడ్డి గారి మటర్ మీద ఎందుకు సినిమా తీయలేకపోయాడైనా అంటే అంటే అది అర్థం ఏంటి? ఆయనలో ఉండే క్రియేటివిటీ ఎందుకు చచ్చిపోయింది? మరి ఆ మటర్ మీద స్టోరీ చేస్తే, సీరియల్ తీస్తే, సినిమా తీస్తే చాలా అద్భుతంగా ఉంటది కదా. మరి అక్కడ ఎందుకు పాత్రలు లేవు? కాబట్టి ఇక్కడ ఏంటంటే 100% అతను జగన్మోహన్ రెడ్డి దూతగానో లేదా జగన్మోహన్ రెడ్డి గారి ఏజెంట్ గానో వ్యవహరించి ఆయన సినిమాలు తీశాడు. ఆ సినిమాల్లో భాగంగా వ్యూహం అనే సినిమా తీసి, ఆ సినిమాల్లో అంతకుముందు కడప రెడ్డి అమ్మ ఏదో సినిమాలు తీసి, ఇవన్నీ తీసిన తర్వాత ఆయన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారినో, పవన్ కళ్యాణ్ గారినో టార్గెట్ చేసి, లోకేష్ గారిని టార్గెట్ చేసి వాళ్ళ స్థాయిని తగ్గించే కార్యక్రమాలు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు, వాళ్ళ వ్యక్తిత్వాన్ని కూడా దెబ్బతీశాడు. అవును, ఇలాంటి వ్యక్తిని అసలు వాస్తవానికి సమాజంలో తిరగనీయకూడదు. ఎందుకంటే మీరు విమర్శ చేయొచ్చు, తప్పులేదు. పొలిటికల్ గా డైరెక్ట్ గా వచ్చి వర్మ గారు విమర్శిస్తే తప్పులేదు. కానీ వ్యక్తిత్వ హననం అనేది ఆయన చేసుకుంటా పోయారు. ఆ వ్యక్తిత్వ హననం అనేది ఒక క్లాస్ కిందకి వస్తుంది. అదేవిధంగా అంతకు ముందు కూడా వాళ్ళందరూ కలిసి కూడా పరువు నష్టం దావా వేస్తే ఆయన మీద ఇంకా చాలా పెద్ద కేసు అయ్యేది. కాబట్టి రామ్ గోపాల్ వర్మ అనబడే వ్యక్తి ఏంటంటే ఆయనలో క్రియేటివిటీ దెబ్బతిరిగిపోవడం వల్ల ఆయన ఫ్యాక్ట్స్ సంఘటనలు నేను సినిమాగా తీస్తానని చెప్పని ఆ ఫ్యాక్ట్స్ వంగవీటి రంగా అవచ్చు, అన్ని ఫ్లాపే. ఎక్కడ కూడా ఏది కూడా ప్రజలు ఆదరించలేదు. దానికి కారణం ఏంటంటే బేసిక్ గా ఆయన దగ్గర ధైర్యం లేదు. ఆయన చాలా ధైర్యస్తుడు అని చెప్పని కొన్ని ఛానల్స్ లో ఇంటర్వ్యూస్ ఇస్తుంటాడు. నేను చాలా ఓపెన్ గా మాడతాను, ఫెయిర్ గా మాడతాను. ఫెయిర్ గా మాడతా అన్న వ్యక్తి ఎందుకు పోలీసుల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా మాట్లాడలేకపోయారు? పోనీ ఆయన ఎప్పుడన్నా సమాజంలో జరిగే అనేక అంశాల మీద కామెంట్ చేస్తుంటాడు కదా. మరి రఘురామ కృష్ణరాజు గారి మీద జరిగిన 3rd డిగ్రీ మీద ఎందుకు ఆయన కామెంట్ చేయలేదు? ఒక ఎంపీని అట్ట కొట్టచ్చా? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన తాలూకు డబ్బులతోటే ఆయన సినిమాలు తీసి అర్థమవుతా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా బయటికి రావాలి. ఇవన్నీ బయటికి రావాలంటే రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ లో 5 సంవత్సరాల పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి అరాచకాలకి ఈయన ఒత్తాసగా నిలబడ్డ వ్యక్తి కాబట్టి ప్రజా ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని ఆయన మీద విచారణ జరపడం అనేది పోలీసులు చేస్తున్నారు. ఆ విచారణే జరపద్దు, ఏ సెక్షన్ల కింద కేసు పెడతారంటే ఏ సెక్షన్ల మీద కేసు పెడతారని అక్కడికి వచ్చిగా తెలుస్తుంది. అక్కడ రాకుండా ఎక్కడో దూరం నుంచి బాణాలు ఇస్తే రామ్ గోపాల్ వర్మ పిరికివాడని అర్థమవుతుంది కదా. ఆయన పిరికితనానికి ఏది పరాకాష్ట కదా. కాబట్టి ఏ సెక్షన్ కింద పెట్టారు, ఏ సెక్షన్ కింద మిమ్మల్ని అరెస్ట్ చేయాలా లేదా అనేది పోలీసులు తర్వాత న్యాయస్థానం నిర్ణయిస్తుంది. న్యాయస్థానంలో ఆయన సవాల్ చేసుకోవచ్చు, తప్పులే. కానీ పోలీసుల్ని సవాల్ చేస్తే అంటే అర్థం ఏంటి? పోలీసులు ఎవరు పిలిచినా కానీ విచారణకు వస్తారు. ఇంతకుముందు మీ ఛానల్లో వెంకటకృష్ణ గారిని విచారణ చేయలేదా? లేకపోతే ఇంకొక జర్నలిస్ట్ విచారణ చేయలేదా? TV5 లో జర్నలిస్ట్ విచారణ చేయలేదా? మరి అప్పుడు మాత్రం వాళ్ళు పోయి విచారణకి అటెండ్ అయితే అది వాళ్ళు పార్టీ 1 నోటీస్ గా రెస్పెక్ట్ చేసినట్టు. నువ్వు అటెండ్ కాకపోతే దీని సమాజం ఎలా అర్థం చేసుకోవాలి? కాబట్టి సమాజాన్ని ఆయన ప్రభావితం చేయలేదు, సమాజాన్ని ధ్వంసం చేసే కార్యాచరణ చేశాడు. కాబట్టి గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాముడి మీద, ఇతర దేవతల మీద అప్పట్లో స్వర్గీయ కత్తి మహేష్ మీద రాష్ట్ర బహిష్కరణ చేశారు. మరి ఇలాంటి వ్యక్తి అసలు రాష్ట్ర బహిష్కరణ, దేశ బహిష్కరణ అర్హుడు ఆయన. అది ప్రభుత్వాలుగా డిసైడ్ చేసి ఇలాంటి వ్యక్తిని బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈయన కూడా చాలా వ్యాఖ్యలు చేశారు చాలా సందర్భాలు, 1, 2 కాదు.
ఇప్పుడు వన్స్ విచారణకు కనుక అంటే ఒకవేళ అదుపులో తీసుకుంటే ఆ తర్వాత కస్టడీ కోరే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత చాలా అంశాలు బయటకు వస్తాయి కదా. అంటే ఆయన థర్డ్ డిగ్రీకి భయపడుతున్నాడు అర్థం ఏంటి? నువ్వే తప్పు చేసావు కాబట్టి థర్డ్ డిగ్రీ ఎందుకు చేస్తారు? థర్డ్ డిగ్రీ చేయాల్సిన అవసరం ఉంటుంది. విచారణ చేస్తారు, కస్టడీలో తీసుకుంటారు. ఆయన భయపడుతుంది నన్ను కొడతారు, చంపేస్తారన్న భావోద్వేగాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో చూపిస్తున్నాడు. ఆయన దాంకున్నాడంటే ఆయనకి ఏ సినిమాలో ఏడ్చేయని పోయి కేరళలో కూర్చుంటాడు, ఇంకో ఫామ్ హౌస్ లో కూర్చుంటారు. రాండి, డైరెక్ట్ గా రండి. కాబట్టి రామ్ గోపాల్ వర్మ అనబడే వ్యక్తికి పనిష్మెంట్ జరగాలనేది ఆంధ్రప్రదేశే కాదు, మా ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళందరూ కూడా ఆయన పట్ల వ్యతిరేకత ఉన్నారు. మహిళా లోకం మీద కూడా ఆయన ఒక ఉద్యమ నాయకురాల్ని లైవ్ లో మహిళా నాయకురాల్ని నిన్ను పెట్టి సినిమా తీయాలన్నాడు. మరి అటువంటి అవును ఎస్ అంటే అంటే ఒక మహిళల పట్ల, మహిళల హక్కుల పట్ల వాళ్ళ మీద కూడా ఆయన గౌరవం లేదు. అంటే ఎవరి మీద గౌరవం ఉంది? మీరు గుర్తు చేశారు అటువంటి గతంలో అన్న విషయాల మీద వారు కూడా ముందుకొచ్చి వాళ్ళు ఫిర్యాదు చేయొచ్చు. ఎస్, వాళ్ళు చేయొచ్చు. ఇంకోటి కూడా ఏంటంటే యూనివర్సిటీకి వెళ్ళి మాట్లాడే భాష ఏంటి? ఆయన గెస్ట్ గా పిలిచినప్పుడే, ఇప్పుడు నేనేమంటానంటే ఆ యూనివర్సిటీలో ఆయన గెస్ట్ గా పిలిచిన ప్రొఫెసర్స్ లేకపోతే వైస్ ఛాన్సలర్స్ కూడా శిక్షించాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటే ఆయన మీద ఒక పుస్తకం రాయాల్సిన అవసరం ఉంటుంది. ఆ పుస్తకంలో ఆయన చేసిన తప్పులన్నీ కూడా బయటపెట్టి అది ప్రజా బాహుళ్యంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక మనిషి ఎలా ప్రవర్తించవచ్చు అనడానికి మనం మహాత్మా గాంధీనో అంబేద్కర్ ఆదర్శం చెప్తాం. అదేవిధంగా ఒక మనిషి ఎలా ప్రవర్తించకూడదు అనడానికి ఇటువంటి రామ్ గోపాల్ వర్మ గారినో లేకపోతే జగన్మోహన్ రెడ్డినో తర్వాత ఈ వర్ర రాఘవరెడ్డి వీళ్ళందరూ ఒక జాబితాకే వస్తారు. ఇంకొక రకంగా తేడా లేదు. అదే కొడాలి నాని, వంశీ వీళ్ళందరూ ఏంటంటే ఆ భాష దారుణ భాష. తర్వాత ఈయన మాట్లాడుతున్న భాష పవన్ కళ్యాణ్ గారి మీద చెనుకులేస్తాడు. ఆయన సీఎం కావాలంటాడు, కాసేపు ఆయనకి చేత కాదంటాడు. అంటే ఆయన ఏంటంటే గతంలో వైసీపీకి ఉపయోగపడాలని చెప్పి సినిమాలు తీశాడు. వైసీపీని సంతోషపెట్టడం కోసం, జగన్ సంతోషపెట్టడం కోసం సినిమాలు తీశాడు. తీస్తే తీసుకో, కానీ న్యాచురాలిటీ పేరుతో అదే ఫేసులు పెట్టి అదే విధంగా కుట్రదారులు అన్నట్టుగా, అదే విధంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ విషయంలో మరి వీళ్ళందరూ పాత్ర ఉన్నట్టుగా ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం అంటే